హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ విత్ అఖిల. ఈరోజు ఈ వీడియోలో ముగ్లాయ్ చికెన్ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. తర్వాత చికెన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం, గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. వేగుతున్న ఆనియన్స్లో 5-6 జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. వీటిని మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. ఆనియన్స్ వేగినాక మిగిలిన ఆయిల్లోనే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలి. ఆనియన్స్ వేగినాక మిక్సీ బౌల్లోకి తీసుకొని అందులోనే నానబెట్టుకున్న బాదంని వేసుకొని పొట్టు తీసి వేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చికెన్ ముక్కలు అనేవి ఈ విధంగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఓల్ మసాలాస్ వేసుకొని ఇందులోనే 2 పచ్చిమిర్చి, బగారా ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ చేయడానికి ముందుగా 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. టమాటా ప్యూరీని ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటా రసంని ఉడకనివ్వాలి. ఈ టమాటా రసం బాగా ఉడికితేనే కర్రీ బాగుంటుంది టేస్ట్. ఆయిల్ పైకి తేలినాక ఇందులోనే ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కర్రీ కోసం మసాలాను ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ముందుగా 1 కప్ వరకు కర్డ్ని తీసుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, ఇందులోనే వేయించిన ధనియా పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని లంగ్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకోవాలి. కలిపి పెట్టిన మసాలాను కర్రీలో వేసుకొని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అనేది పైకి వస్తుంది. తర్వాత ఇందులోనే వేయించిన ఆనియన్స్ని పేస్ట్లా చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇందులోనే 2-3 పచ్చిమిర్చి పైన వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేయాలి. ఈ కర్రీని చపాతీ, పూరి కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఎప్పుడు ఒకేలా చికెన్ కర్రీ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. చికెన్ ఉడికినాక మూత తీసి చూడండి, కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయింది చూడండి. ఆయిల్ పైకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే రాయల్ స్టైల్ మొగలాయి చికెన్ మసాలా కర్రీ అనేది రెడీ అయింది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ, చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.